ఒకవైపు దేశమంతా ఐపీఎల్లో మునిగి తేలిపోతున్న సమయంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు. 2007వ సంవత్సరంలో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ 273 వన్డేలు, 159 2020లో ఆడితే టెస్టులు మాత్రం కేవలం 67 ఆడాడు. వన్డేలు 2020లో ఎదురు లేకుండా ఆడుతున్న రోహిత్ శర్మకి మొదటి నుంచి కూడా టెస్ట్ మ్యాచ్లు అంతగా కలిసి రాలేదు. అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 5 సంవత్సరాల తరువాత టెస్టులో ప్లేస్ దొరికింది. అందులో కూడా గాయపడితే మళ్ళీ ప్లేస్ దొరకడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. అయితే 2019 నుండి రోహిత్ 2.0గా టెస్టుల్లో కూడా ఓపెనర్గా దిగాక సీన్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎక్కువ పరుగులు చేసింది రోహిత్నే. ఆ తర్వాత కోహ్లీ, పంత్ ఉన్నారు. ఈ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లు టీమిండియా ఆడనుంది. గత 2 సిరీస్లు అతని కెప్టెన్సీలో ఓడిపోవడంతో అతని కెప్టెన్సీ నుంచి తీసేస్తారని ఊహాగానాలు రావడంతో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా కేవలం వన్డేలో మాత్రమే అతని ఆటని చూడగలం. రోహిత్ ఫ్యాన్స్కి ఇది జీర్ణించుకోలేని విషయం.